अस्सलाम वालेकुम నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అక్సా బేబీ ఛానల్। సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఇంతవరకు నాకు సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు। సో ఇలాగే మీ అందరూ నాకు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। సో నేను చాలా రోజులైంది కుకింగ్ వీడియోస్ పెట్టి, టైం అయితే దొరకలేదు। సో నేను ఒక చిన్న రెసిపీ ఈరోజు చేసి చూపిద్దామనేసి మీకు సో వంకాయలు తీసుకొచ్చాను। ఇంతకుముందు నేను వంకాయలతో రెసిపీ చేశాను, అంటే అది గుత్తి వంకాయ, ఇది నూనె వంకాయ। నూనె వంకాయ ఎలా ఉందో అందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, తప్పకుండా అందరూ ట్రై చేయండి। సో వంకాయలని ఈ విధంగా ఘాట్లు పెట్టేసి నేను వాటర్లో కొంచెం ఉప్పు వేసి పక్కన పెట్టేశాను। సో ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి సో నేను ఈ పప్పులన్నీ ఫస్ట్ రోస్ట్ చేసుకున్నాను। ఇందులో ఏం వేసానంటే పల్లీలు, పుట్నాలు అన్నీ ఒక్కొక్క ముఠి అంటే ఒక గుప్పెడు తీసుకోండి। తర్వాత మినపప్పు, శనగపప్పు, ఇవి 4 అండి। సో మినపప్పు, శనగపప్పు, పల్లీలు, పుట్నాలు అన్నీ రోస్ట్గా వేయించేసి ఈ విధంగా పొడి చేసుకోండి। ఈ పొడిలో నేను ఒక 4 ఎండుమిర్చి, ఒక పెద్ద సైజు వెల్లుల్లి వేసేసాను, అన్నీ రెబ్బలు చేసుకొని పొట్టు తీయకుండా వేసుకోండి। అందులోనే కొంచెం ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేసుకొని ఈ వంకాయలు కట్ చేసుకున్న వంకాయల్లో మనం ఆ పొడిని బాగా ఫిల్ చేసేయాలి, అంటే గట్టిగా ఒత్తుతూ లోపలికి పొడి అంతా బాగా పట్టించాలి, సో వంకాయలో నుంచి బయటికి రాకుండా। తర్వాత పోపు వేసుకోండి। స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి ఇందులో కొంచెం ఆయిల్, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది నూనె వంకాయ కాబట్టి। సో తర్వాత పోపులోకి కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసాను। తర్వాత ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి। సో ఈ విధంగా పోపు కొంచెం వేగాక వంకాయలన్నీ ఈ విధంగా వేసేసుకోండి। తర్వాత కొంచెం నేను అన్ని వంకాయలోకి నూనె వేసాను। సో నూనె వేసి నూనెలోనే ఇంకా ఫ్రై చేయాలండి। సో ఇందులో నేను కొంచెం కూడా వాటర్ అనేది వాడలేదు, సో నూనె వంకాయ కాబట్టి నూనెలోనే ఫ్రై చేయాలి। సో అటు ఇటు తిప్పుకుంటూ మనము కొంచెం సేపు మూత పెట్టేసి ఆ ఆవిరికి మనకు వంకాయ ఉడికిపోవాలన్నమాట। సో ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయండి। తర్వాత మళ్ళీ చూసుకోండి, అటు ఇటు తిప్పుతూ మనం ఫ్రై చేసేసుకోవాలి। సో ఇలాగ మనకు వంకాయ నూనెలోనే వేగితే చాలా టేస్టీగా ఉంటుంది। సో తప్పకుండా అందరూ ట్రై చేయండి। నూనె వంకాయ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి। సో ప్రతి ఒక్కరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। సో ఒక్కసారి చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది। సో కామెంట్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగండి, కుకింగ్ గురించి క్లియర్ చేస్తాను। సో మూత తీసిన తర్వాత నేను కొంచెం పొడి పక్కన పెట్టుకున్నాను, సో అది మిగిలిన పొడిని ఇందులో వేసేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేసేసాను। సో వంకాయ అయితే మెత్తగా ఉడికిపోయింది చూడండి, నేను నీళ్లు కూడా వేయలేదు ఇందులో, సో ఒత్తి పొడితోనే నేను చేశానన్నమాట। సో ఈ విధంగా వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని మన నూనె వంకాయతో కలుపుకొని తింటూ ఉంటే ఆహా సూపర్గా ఉంటుందండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।